కృష్ణకుమారి గారు వంతరాంలో ఉంటూ ఒక ఆశ్రమ వాతావరణంలో క్రియేట్ చేశారు. ఇక్కడ ధ్యాన మందిరం కట్టి మన స్వామి రామానంద పరమహంస వారి దగ్గర 1985లో ఉపదేశం తీసుకున్నారు. అప్పటి నుంచి యోగ సాధన చేస్తూ ఎన్నో తీర్థయాత్రలు చేసి అరుణాచలంలో కూడా ఉంటూ ఇప్పుడు కాశీ వెళ్తున్నారు. రేపు ఆవిడ అనుభవాలు చెప్తారు, కొద్దిగా రికార్డ్ చేస్తాను. చెప్పండి అమ్మ. నేను 85లో స్వామీజీ దగ్గర తీసుకున్నాను. తర్వాత అప్పుడు ఫెసిలిటీస్ లేవు రావడానికి పోవడానికి. కొన్ని కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నడిచండి ఏదో ఇబ్బంది పడిపోయి 3 రోజులు ఉండి మళ్ళీ వచ్చి చేస్తుండేదాన్ని. అప్పుడు వంట చేయటం మేమే, తర్వాత కూరలు తరుకోవటం మేమే, అన్నీ చేసేవాళ్ళం గురువు గారి భార్యతో పాటును. ఆ తర్వాత ఆవిడ వచ్చేసి ధ్యానం చేసుకుంటే 4 రోజులకు ఒకసారి వారం రోజులు ఉండి చేస్తేనే కానీ ఒప్పుకునేవాళ్ళు కదా. 4 రోజులు ఒక 10 రోజులు ఉండి ధ్యానం చేసుకుని మళ్ళీ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసామంటే ట్రాన్స్ఫర్ అయిపోయినాయి పార్వతీపురం. పార్వతీపురం ట్రాన్స్ఫర్ అయిపోతే మరి రాలేని పరిస్థితి అయిపోయింది. 3 ఏళ్ళు వెళ్ళిపోయింది. మళ్ళీ 88లో ఇక్కడికి స్కూల్కి వచ్చాను. హై స్కూల్ బీఈడి అసిస్టెంట్గా చెప్పుల అపాయింట్మెంట్ సెకండరీ గ్రేడ్గా. 87, 88లో హై స్కూల్లో బీఈడి అసిస్టెంట్గా వచ్చాను. బీఈడి అసిస్టెంట్గా వచ్చిన తర్వాత అప్పుడు కామన్ హాల్స్ కొంచెం ఎక్కువ వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, చేసేదాన్ని. అంటే ఎలా పరిచయం అయింది కామన్ హాల్స్? కామన్ హాల్స్ వెళ్ళడానికి గురువు గారు ఉన్నారు కదా, భార్య సూర్యనారాయణ గారు భార్య లక్ష్మి గారు, మేము బాగా ఫ్రెండ్స్. సాయంత్రం అయ్యేసరికి ఏడుగప్పుడు మీద వెళ్ళటం, కూర్చోవటం. ఆవిడ యోగం తీసుకుని 6 నెలలు అయింది. వాళ్ళ పిన్ని గారిని కూడా ఇవ్వలేదు అప్పటికి. వాళ్ళ పిన్ని గారు మేము ఇద్దరం వెళ్తాం అంటే సరే 10 నెలలు తీసుకెళ్ళిపోయారు. జూ డాక్టర్ గారు భార్య తీసుకెళ్ళారు. అప్పుడు వెళ్ళిన వెంటనే యోగా ఇచ్చారు ఆయన. ఇచ్చిన దగ్గర సాధన బాగా చేయడం మొదలు పెట్టాను. దాని మీద దృష్టి ఎక్కువ అయిపోయింది. యాత్రలు అప్పుడు ఏం చేయలేదు. కాశీలు బదిలీ డ్యూటీలో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళడానికి అయ్యింది కాదు. అప్పుడు ఇది ధ్యానం బాగా చేసుకోవాలి, చెందాలి అని చెప్తే అప్పుడు మనకు మనస్థిమితం అయిపోయింది. 2-3 వర్షాలు అయిపోవటం, దాని నుంచి మానసికంగా దెబ్బతినేసి ఈ ధ్యానంలోకి వచ్చేసి భగవంతుడి ధ్యానం చేసుకోవాలి, పూర్వజన్మ కర్మలన్నీ పోతాయని దాని మీద ఆ దృష్టి వచ్చేసి చెప్పిన యోగ సాధన చేసుకున్నారు. యోగ సాధన చేసుకున్న తర్వాత అప్పుడు కాశీ, రామేశ్వరం, బదరి, కేదారి, గంగోత్రి, యమునోత్రి ఇవన్నీ చూసుకుని బాబాజీ గారు ఉన్నారు హిమాలయాల్లో. రాహిరి మా చేయితారు ఆ గుహకి వెళ్ళి రాణికేత్ ఆ గుహకి నడిచెళ్ళి అది 2008-2009లో వెళ్ళారు బాబాజీ గుహకి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మార్పు వచ్చింది. గుహకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అధ్యాయం. అప్పుడు కాశీలో ఒక 5 సంవత్సరాలు ఉన్నాను, అరుణాచలంలో 10 సంవత్సరాలు ఉన్నాను. అరుణాచల్ గిరిచిట్టు ప్రయత్నం 25 సార్లు